आज की बात మృగశిర శిల కాదు శిర కార్తీలో వర్షాలు పడితే ఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుంటారు. మృగశిర కార్తీలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి మొలకలు పచ్చని రంగుల్లోకి పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుంటారు. ఏరువాక పుణ్యం వస్తే రైతన్నల గుండె కోత మిగిలి రైతన్న కంట్లో నుండి నెత్తురు వచ్చే వరకు రైతన్నలు ఏడుస్తూ ఉంటే వానదేవుడు కనకరించి మొండికేసిండు రైతన్నలపై కనకరించు మహాప్రభు అని దేవుళ్ళు పూజలు చేయబట్రే రైతన్నల మొర ఆలకించి చెరుజల్లులు కురిసేలా చూడు స్వామి. ఓ రైతన్న అధైర్యపడకు, ముందున్న రోజులు మంచి రోజులే అని గమనించమని నాగిరెడ్డి కీరెల్లి అంటుండు. ఎందుకంటే మృగశిర కార్తీ వచ్చినప్పుడు వర్షాలు బాగానే పడతాయి. ఎందుకంటే అప్పుడు నాటున్నాయి మంచిగా చుట్టూ ప్రాంతాలు చెట్లు చాలా మంచిగా పచ్చగా పైరు వస్తాయి, పంట బాగా పండుతాయి. ఎందుకంటే మృగశిర ఆర్ద్ర ఈ 2 కార్తీలు తర్వాత రోహిణి ఇలాంటి వర్షాలు పడాలి, అప్పుడు పడితే మన కాలమైనట్టు. ఇక లేట్గా పడితే ఇక తక్కువ దిగుబడి తక్కువనే. ఎందుకంటే కాలం కావాలంటే కప్పలు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. కప్పగాడుల్లో ఏవో రకరకాలు చేస్తారు, భజనలు చేస్తారు, చాలా రకాలు చేస్తారు. ఎందుకంటే ప్రకృతిని నమ్ముకున్నాం కదా, మనం వ్యవసాయ ప్రకృతిని నమ్ముకున్నాం.